ఏంటే నన్నే కొడతావా? అతను మత్తులో ఉన్నాడని తెలుసుకొని మా ఇద్దరి ప్లాన్ ప్రకారం నేను కార్ తీయడానికని బయటికి వెళ్ళాను. ఉన్నట్టుండి రూబిన్ లేచి స్నేహాన్ని కొట్టసాగాడు. తనని కాపాడదామని నేను వెళితే రూబిన్ నన్ను తోసేశాడు. చేతికి దొరికిన ఫ్లవర్ వాస్ తీసుకొని అతని తలపై బలంగా కొట్టాను. స్నేహ స్నేహ ఏం కాదు, భయపడకు. నేను వెళ్ళి బండి తీసుకురానా? ఓకే. నేను కిందకు వెళ్ళి కార్ పార్క్ చేసి తిరిగి వస్తున్నప్పుడు ఇక ఏ సౌండ్ రాకూడదు, నా గురించి తెలుసు కదా. స్నేహాన్ని చంపి రూబిన్ తప్పించుకున్నాడన్న విషయం తెలిసి అతని కోసం నేను బయటికి వెళ్ళాను. నేను స్నేహ ఇద్దరం ప్లాన్ వేసి రూబిన్ ని చంపడానికి ఎదురు చూస్తున్నాం. స్నేహ హత్యకు గురైన 30 నుంచి 50 నిమిషాల తర్వాతే రోబన్ హత్యకు గురయ్యాడు. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందో? ఆ సమయంలో లిఫ్ట్ లో నుండి ఇద్దరు బయటకు వస్తున్నారు. అక్కడున్న వాళ్ళ కోసం వచ్చుంటారు అనుకున్నాను సార్. రోబన్ గోళల్లో మనకు దొరికిన బ్లడ్ శాంపిల్స్ ఖచ్చితంగా స్నేహవే. రోబన్ గోళల్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్ అవి స్నేహవే. సార్, కిరణ్ చెప్పింది నిజమే అంటారా? రూబనే స్నేహాన్ని చంపేసి ఉంటాడా? ఒకవేళ అది నిజం కూడా అయి ఉండొచ్చు. అలా జరుగుంటే స్నేహాన్ని చంపడానికి ఉపయోగించిన కత్తి ఎక్కడ? అంతేకాకుండా రూబన్ని చంపింది ఎవరు? మరైతే అసలు ఆ హత్య ఎవరు చేసుంటారని మీకు అనిపిస్తోంది సార్? ఇప్పటి వరకు మనకు దొరికిన ఆధారాలు చూసుకుంటే ఆ టైం గ్యాప్లో అక్కడ ఉన్న ఏ ఒక్కరైనా ఆ హత్యని చేసుండొచ్చు. స్నేహ హత్య చేయబడింది దాదాపు 11-11:35 మధ్యన. కిరణ్ చెప్పిన దాన్ని బట్టి కిరణ్ బయటికి వచ్చినప్పుడు స్నేహ ప్రాణాలతోనే ఉంది. సీసీటీవీలో ఆ సమయం క్లియర్గా ఉంది. రౌడీల దగ్గర నుంచి దొరికిన వీడియోలో జార్జ్ అక్కడ ఉన్న సమయం కూడా క్లియర్గా ఉంది. ఆ సినిమా వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు కిందికి వచ్చినప్పుడు తలుపు మూసే స్నేహాన్ని వాళ్ళు చూశారు. కానీ నా ఉద్దేశ ప్రకారం రూబన్ని రౌడీలు ఎత్తుకెళ్ళినప్పుడు జార్జ్ రావడానికి మధ్యలో స్నేహకి వ్యతిరేకంగా ఉన్న ఎవరో ఒకరు అప్పుడు అక్కడ వచ్చుండాలి. అతనే అంతకుడు అయ్యుండాలి.